మినిస్టర్లు వీళ్ళు మినిస్టర్లు అని చెప్పుకోవడానికి సిగ్గైతుంది. ఒక ఆయననేమో ఎప్పుడు ఫుల్ డ్రింక్ చేసే ఉంటాడు, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక పేర్లు మీకు అందరికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మీకు తెలుసు, అందరికి. ఇక ఒక ఆయనకు సబ్జెక్టే లేదు, ఏం మాట్లాడతాడో మాట్లాడితే కూడా అసలు అర్థం కూడా కాదు, ఏం మాట్లాడతాడో తెలియదు. అంటే ఇంత ఘోరంగా ఇక కొండ సురేఖను మీరు చూసిండ్రు గలీజ్గా. లాస్ట్ పశ్చాత్తాపడ్డది, కోర్టు ఏం చెప్పింది, ఏమా వచ్చిందో కూడా బహిరంగ క్షమాపణ. అయితే నాగార్జునకి చెప్పింది తప్ప కేటీఆర్ కి మాత్రం చెప్పినటువంటి సందర్భంగా అనిపించలేదు. ఏమంటారు అంటే వీళ్ళకు ఒక రకంగా ఎట్లా అంటే కేటీఆర్ గారి మీదనే వేయడానికి ఏంటంటే వాళ్ళు కేటీఆర్ గారినే ప్రతిపక్ష నేత అని అనుకుంటున్నారు. కేసీఆర్ గారు రావట్లేదు అనాలే, మాటలు అనాలే అని తప్ప లేదు. కేసీఆర్ గారు రాకున్నా కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎదుర్కొంటారు. అందులో కీలకమైంది వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఎవరు కనబడుతున్నారు? పోటీ కేటీఆర్ గారు కనబడుతున్నారు. కాబట్టి ఆయనను ఎంత స్థాయికి తగ్గిస్తే అంత తగ్గుతాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆకాశం మీద ఉంచితే ఏమవుతుంది? వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళ మీదనే, వాళ్ళ ముఖం మీదనే పడుతుందని వాళ్ళు గమనిస్తలేరు. దానికి కొండ సురేఖ మాటలకు సుప్రీంకోర్టు కోర్టు ఏం మాట ఇచ్చింది, అదే ఉదాహరణ. ఇప్పుడు ప్రతి మాటలు కూడా వాళ్ళ మీదనే పడతాయని నేను అనుకుంటున్నాను.